చాలా తక్కువ టైంలో వాళ్ళకి నేర్పించడం జరిగింది. మొదటగా హ్యాపీ క్రిస్మస్ అనే పాటకు వాళ్ళు నృత్యం చేస్తారు. మీరు కూడా పెద్దగా నవ్వకుండా, ఎందుకంటే చిన్న బిడ్డలు కాబట్టి తక్కువ టైంలో వారితో ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నా. చిన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమ భాగాన్ని చిన్నపిల్లలందరూ కూడా
దేవుని కృపలో ప్రజలు అందరూ సుఖశాంతులనొందగా జీసస్ గివింగ్ హోలీ లైఫ్ మినిస్ట్రీకి స్వాగతం పసిబిడ్డల నాట్యాలను చూడ కదలి వచ్చి క్రమశిక్షణతో నేర్చిరి దేవుని నాటికలు దేవుని అలరింప జన్మదినమున దేవుని లాలించిన ఆ మహిళలకు దేవుని దీవెనలు దండిగా దేవుని దీవెనలు. ఈ యొక్క చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్పుకుంటూ వీరికి ఈ చిన్న బిడ్డల ద్వారా ఈ నాటికని వీళ్ళందరికీ ఈ నృత్యాన్ని తయారు చేసినటువంటి బిడ్డలు దినకర్, జోష్న వీరిరువురు కలిసి వీరెంతో ప్రయాసంతో ఈ యొక్క నృత్యాన్ని వారికి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభు నామాన్ని బట్టి. అందరం కూడా చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వాళ్ళందరూ వెళ్ళిపోండి. మొదటి స్క్రిప్ట్ చేసేవాళ్ళు మాత్రమే ఉంది. Cristo lo
ఉత్సాహాన్ని ఇస్తున్నారు. చుక్క పుట్టింది. శరీరధారి అయ్యే లోకరక్షకుడు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపాను రక్షకుడు భూమికే దించెను. ఊరువాడ వీధులలో లోకమంతా సందడంట ఆడేదము కొని ఆడేదము మరి పూజించి పరిచయం చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో రాజు పుట్టినాడు ఏలో ఏలేలో కొలవబోదామా ఏలో మందాల మరిచి గాబ్రియలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గగనానంటే లా గణపరిచేదం గొల్లెలా విడిచి మందాల మరిచి గాబ్రియలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గగనానంటే లా గణపరిచేదం చీకట్లో కూర్చున్న వారి కోసం నీతి సూర్యుడే సూదయించే పాపాని శాపాన్ని తొలగింపను ప్రభువును చేర్చాను ఆరాధించే ఈ వారుడు మా రాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం చుక్క
సందడి చేద్దాం చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో జ్ఞానాది చూడమ్మా ఏలో ఏలేలో ఉడిగే నెంచేనమ్మా ఏలో రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా దావీదు పట్టణమందురా రాజు పుట్టినాడు దావీదు పట్టణమందురా రాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా వేదన బాధల సారా యేసురాజుని కొలిచెదమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు
చూడు చీకటింక మాయం పాపమంత దూరం చీకటింక మాయం పాపమంత దూరం చిన్ని యేసు జగతికింక నేస్తం అనగనగా ఒక ఊరుంది ఆ ఊరు బెత్లెహేము బెత్లెహేము ఊరిలోన యేసేపను మనుజుని ఇంట మరియమ్మను కన్య ఉంది దైవబలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటాయే బ్రతుకు భారమాయే శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటాయే బ్రతుకు భారమాయే శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం రక్షకుండు నేడు పుట్టినాడు అనగనగా ఒక ఊరుంది ఆ ఊరు బెత్లెహేము బెత్లెహేము ఊరిలోన యేసేపను మనుజుని ఇంట మరియమ్మను కన్య ఉంది దైవ బలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా ఆటల పోటీల్లో గెలిచిన వారికి కూడా ఇప్పుడే ప్రైజులు ఇచ్చేస్తున్నాం. చాలా చక్కగా పిల్లలు ఆటలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా అతను మార్చిన కోడలు అనే నాటిక యేసుక్రీస్తు మాటల చేత చాలా చక్కగా సౌందర్యంగా మన మధ్యలో వాళ్ళు అయిపోతున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఈ కార్యక్రమాన్ని త్వరితగా ముగించుకుంటున్నా. ప్రతి నాటికి కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 2 నాటికలు 30 నిమిషాలు అయిపోతాయి.
నిన్ను సృష్టించిన జనులు ఎంతో గొప్పవారయ్యా. ఎందుకంటే నేను వారి దేవుడే గిందును, వారు నా ప్రజలే గిందురని చెప్పి యెహోవా గల దేవుడు జనులు ధన్యులు అని ఆ గొప్ప ధన్యత వీరికి ఇచ్చావు కదయ్యా. నీ ప్రేమ వీరిలో కనిపిస్తుంది. ఒకరికొకరు కష్టాలలో బాధలలో సహకరించుకుంటూ నీ ప్రేమను ఈ లోకానికి చాటుతున్నారయ్యా. ప్రజలు ఓహో దేవుని ప్రజలా? కాదు కాదు, వీరు నా ప్రజలు. ఆపు సాతానా, ఇది నిజం. పైకి ప్రార్థనలు చేస్తారు, లోపల తిట్టుకుంటారు. ప్రతి విషయంలో పాలు పంపులు పంచుకున్నా స్వార్థంతో ఉంటారు. వీరంతా నావారు. కాదు కాదు, వీరు దేవుని ప్రజలు, దేవుని బాప్తిస్మ ద్వారా విశ్వాసం ఉంచుటకు ప్రతిష్ఠిత చేయబడిన వారు. అబ్బో, భ్రమ నాది కాదు, నీది. ఈ ప్రజలను నమ్మి ఎంతగా భ్రమపడుతున్నావో అర్థమైకి ప్రార్థనలు చేస్తారు కానీ స్వార్థంతో ఉంటారు. ప్రతి దినము బైబిల్ చదవాలి కానీ బైబిల్ చదవరు. సీరియల్స్ అయితే బాగా చూస్తారు. ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయరు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, ప్రేమే కరువు. ప్రతిదినము మందిరానికి రావాలి, పనులు చేసుకుంటూ ఉంటారు. వీరంతా నావారు, ఇది సహజం. ఇలా ఎందరినీ నీ కళ్ళబల్లి మాటలతో మాయం చేశావు, కానీ వారు మారిన సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అలాగే వీరు మారుతారు. మారతారా వీళ్ళ? అబ్బో ఇప్పుడే నీకు 2 కుటుంబాలు చూపిస్తాను, చూడు. వీరు మారతారో లేదో చూద్దాం. సరే. నా కొడుకు దుబాయ్ వెళ్ళేసరికి నా కోడలకి కళ్ళు నెత్తికెక్కాయి. బారుడు పొద్దు ఎక్కినా గాని టీ నీళ్ళు తేలేదు. అసలు లేచిందో లేదో. అమ్మా కోడలా, ఓ కోడలా, ఏమ్మా టీ అడిగి ఇంతసేపటికి వచ్చావు? అయ్యో అత్తయ్య, నైట్ అంతా సీరియల్ చూసి మా అత్తయ్య అలసిపోయారు, అందుకే డిస్టర్బ్ చేయకూడదని తీసుకురాలా. నిజమా? సరేలేమ్మా. అమ్మా కోడలా, కాళ్ళు లాగుతున్నాయి, కొంచెం కాళ్ళు నొక్కమ్మా. పీక నొక్కితే సరి, కాళ్ళు నొక్కాలంటే కాళ్ళు. ఏంటమ్మా అంటున్నావు? నొక్కితే మీ కాళ్ళు కందిపోతాయని అంతా నటన, నాకు తెలీదు. ఏంటత్తయ్య అంటున్నారు? ఏం లేదమ్మా, నీ చేతులు కందిపోతాయేమోనని. అత్తలేని కోడలు ఎప్పుడు ఉత్తమరాలే. కోడలు లేని అత్త ఎప్పుడు గుణవంతురాలేనమ్మా. ఆహా, ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. ప్రేమ అనురాగం అంటే ఇదే. అదేం లేదండి పాస్టమ్ గారు. మా కోడలే మా అత్తయ్య అలసిపోయారు, కాళ్ళు నొక్కుతానంటే తప్ప నా గురించి మీకు తెలుసు కదండి. అతను ఇలా చూడాలంటే మాటలా? బైబిల్ గ్రంథంలో రూతు కూడా ఇలాగే అత్తగారిని తల్లిలా భావించిందమ్మా. అయ్యో నాదేమి లేదండి, అంతా మా అత్తయ్య గారి మంచితనమే. అమ్మా పాస్టమ్ గారికి డ్రింక్ తీసుకురా. సరే అత్తయ్య. చూస్తున్నా కాదమ్మా, మీ కుటుంబం మన సంఘానికే కాదు సమాజానికి కూడా సాక్ష్యం. అమ్మ పాస్టమ్ గారు, మా కోడలికి లెటర్ రానివ్వండి. మా కోడలికి లోటు రానివ్వండి పాస్టమ్ గారు. పాస్టమ్ గారి ముందు తెగ నటిస్తుంది. అత్తయ్య డ్రింక్స్. పాస్టమ్ గారు డ్రింక్ తీసుకుని. పాస్టమ్ గారు మంచి పని మనిషిని చూడండి పాస్టమ్ గారు. మా కోడలికి పని ఎక్కువ అవుతుంది. నేను వచ్చాగా కదే పని మనిషిని అనిపించి నన్ను పని మనిషిని చేసావు. అంతా నటన. ఎవరన్నా అడిగితే చెప్తాలే అమ్మా, క్రిస్మస్ కదా, ఎప్పటిలాగానే అన్ని ఏర్పాట్లు చేద్దాం. మీతో ఒక మాట చెప్పాలని వచ్చానమ్మా. తప్పకుండా పాస్టమ్ గారు, మా వంతు సాయం మేము చేస్తాము. ఏమ్మా? సరే సరే అత్తయ్య. వందనాలమ్మా, వస్తామమ్మా. చూసావా దూత ఈ కుటుంబపు పరిస్థితి? వీరందరూ క్రైస్తవులే, ప్రార్థనాపరులే, కానీ వారి హృదయపు ఆలోచనల్లో నావారు. త్వరలో వీరి హృదయాలు దేవునివి. నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదని ఆ దేవుడే ఒప్పుకున్నాడు. కనుక ఇది సహజం.
మార్పు కూడా సహజమే. గతంలో నువ్వు ఓడిపోయిన సంఘటనలు మరిచితివా? దావీదా? అవును. బత్షెబా విషయంలో దావీదు హృదయాన్ని కలవరపరిచి నీ వైపు త్రిప్పుకున్నావు. అయినా ఆ దేవుని కనికరం నీ మీద ఉంది. తన హృదయాన్ని దేవాది దేవునికి సమర్పించుకున్నాడు. అందుకే దావీదుని నా హృదయానుసారుడు అని అన్నారు. దావీదు ప్రార్థనా వీరుడు. వీరు కూడా ఆ ప్రార్థన వీరుని సంతతే. అది చూద్దాంలే. చూద్దాం. ప్రభువా, నిన్ను నమ్మిన నన్ను కనుకరించు. మా అత్తగారిని మా వారిని మార్చండి. నీ ఆలయానికి రావడానికి కూడా అడ్డు చెప్తున్నారు ప్రభువా. మీరే సహాయం చేసి వీరిని మార్చండి. నాకు నీ సాక్షిగా నీ ప్రేమను చూపించినట్లు జీవించుట నేర్పండి. యేసునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అమ్మో అమ్మో అమ్మో, ఇది ఎక్కడ చూసిందే? ఇంకా ఈ పని మానలేదా? అత్తయ్య, మనం అందరం బాగోవాలని ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను అత్తయ్య. ఇప్పుడేం మాయ రోగం వచ్చిందే? బాగానే ఉన్నాం కదా. ఈ ప్రార్థన వల్ల నాకు బీపీ పెరిగిపోతుంది. అది మానేస్తే అంతా బాగుంటుంది. అత్తయ్య, నాకు చిన్నప్పటి నుండి అలవాటండి. అయినా దేవాతి దేవునికే కదండి ప్రార్థన చేస్తుంది. అదే ఆ విత్తనం వారినే వద్దనేది. వెళ్ళి పంచుడు. అది కాదత్తయ్య, ఈ రోజు ప్రార్థన ఉంది, చర్చికి వెళ్దామని. ఇంట్లో ఒకటి వద్దంటే వీధిలో 2 కావాలన్నట్టుంది నీ వ్యవహారం. నీకు ఏ ఇబ్బంది కలగనే ఉన్నత్తయ్య, అన్ని పనులు చేసే వెళ్తాను. చాలే చెప్పింది. వెళ్ళి పంచుడు. ప్రభువా, ఇది నీ చిత్తమే. ఈ బీజము చాలు అత్త హృదయంలో వృక్షం మొలకెత్తడానికి. మొలకెత్తడానికి నీళ్లే లేవంటే వృక్షమట. ఓ దూత, నీకేమైనా మతిపోయిందా? జీవజలమని ఆ ప్రభువుకి నీరు, ఆ నీరు దేవుడే చూసుకుంటాడు. అది చూద్దాంలే. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఈ జబ్బు ఏంటో తెలియటం లేదే, నయము అవడం లేదు. ఇదంతా నీ ప్రార్థన వల్లేనేమో. అలా అంటారేంటి అత్తయ్య? అవునే, నేను పోవాలని ప్రార్థన చేసి ఉంటావు. నేను పోతే నీకు అడ్డుండదు కదా. నీ చర్చికి వెళ్ళొచ్చు, నీ ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు. అబ్బా అబ్బా, కాళ్ళు నొప్పులు. నీవు ధన్యురాలవు. నీ కోడలి ప్రార్థన ఆ దేవుని ఏమిటి నువ్వు నేను లేకుండా వచ్చావు? ఇదిగో, నువ్వు మారకు. ఈ దూత నిన్ను లేనిపోని భయాలు చెప్పి మార్చాలని చూస్తున్నాడు. అబద్ధమును నిజం చేసేది నువ్వు, నేను కాదు. ఇప్పటి వరకు ఈమె అబద్ధంలో బ్రతికింది, ఇక ముందు నిజం గ్రహిస్తుంది. ఏమిటా నిజం? దేవుని వైపు మనసు మళ్ళితే చాలు, ఆయనే చూసుకుంటాడు. ఈవిడ మనసు ఎప్పుడు మళ్ళిందో? ఇప్పుడే ఇక్కడే. తగ్గిస్తాడేమో అనుకుంది కదా. తగ్గిస్తాడేమో అనుకుంది కానీ తగ్గించాలి అనుకోలేదుగా. ఆ ఒక్క ఆలోచన చాలు ఆయన నీరు పోయడానికి. చూద్దాం. ప్రభు, మరి ఎందుకు శోధిస్తున్నావు? ఆయన ప్రజలు ఆయన వైపు ఉంటే నీకు స్థానమే లేదు, సమయం కూడానా? పో, నీ కోడల్ని ఎంత బాధ పెట్టావు. అయినా ఆ దేవుని సన్నిధి నీ మీద ఉంది. అందుకే ఇకనైనా మార్పు చెంది బ్రతుకు. అమ్మో, దూత దూత దూత. అత్తయ్య, అత్తయ్య ఏమైంది? నేను మీ కోడల్ని సంధ్యను అత్తయ్య. నువ్వు సంధ్య, అమ్మా సంధ్య, ఆ దూత నాకు కనిపించి నీ గురించి చెప్పాడమ్మా. అత్తయ్య ఏమంటున్నారు మీరు? అవునమ్మా, ఆ దూత నాకు కనిపించి. అవునమ్మా, ఆ దూత నాకు చెప్పాడు. ఆ దూత నాకు కనిపించి నీ గురించి చెప్పాడమ్మా. ఈ ప్రార్థనల వల్లే నేను ఇంకా బ్రతికున్నానంట. అవును, నా కాళ్ళు నొప్పులు పోయాయి, నాకు చాలా బాగుందమ్మా. ఆ దూత రాకతో నా రోగం పోయింది. అత్తయ్య, దేవా నీకు స్తోత్రములు. అత్తయ్య, ఆ దేవుడే మీకు స్వస్థతనిచ్చారు అత్తయ్య. అవునమ్మా, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏం మాయరోగం వచ్చిందన్నాను, కానీ నాకు ఇప్పుడు నిజంగానే మాయరోగం వచ్చింది. నిజమైన దేవుణ్ణి దూషించి నేను చాలా పాపం చేశానమ్మా. ఆ పాపాన్నంతా ఆయన క్షమించారు అత్తయ్య, అందుకే మీరు ఆరోగ్యంతో ఉన్నారు. అవునమ్మా, పాపిని కూడా క్షమించగలిగిన దేవుడు. ఇప్పుడే ఆయన్ని అంగీకరిస్తాను, బాప్తిసం తీసుకుంటానమ్మా. సరే అత్తయ్య, పాస్టర్ గారితో వెళ్ళి మాట్లాడదాం. మనం పక్కింటి మేరీ గారి దగ్గరికి వెళ్దాం, ఈ విషయం గురించి చెప్తాం. వాళ్ళు క్రైస్తవులే కదా. సరే అత్తయ్య, వెళ్దాం. ఏంటమ్మా ఇందులో పంచదార లేదు? అయ్యా అత్తయ్య, ఇప్పుడు అందరికి షుగర్ వ్యాధి వస్తుంది కదా అత్తయ్య, మీకు కూడా రాకూడదని వేయలేదంతే. దీని పొంద కావాలని షుగర్ లేకుండా ఇచ్చింది. అవును, కావాలనే ఇచ్చాను.
అడగకుండా ఇచ్చింది. అవును, కావాలనే ఇచ్చాను. నేనంటే ఎంత ప్రేమ, వీళ్ళు పంచదార వేసుకునిరా. అయ్యో అత్తయ్య, తల్లి తర్వాత తల్లి లాంటి వారు, మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. వదినా వదినా వదిన రండి వదిన. వదిన రండి వదిన. బాగున్నారా? పక్కన ఉన్నామన్న మాటే గాని ఎప్పుడు మీకు సరిగ్గా కలిసింది లేదు. కూర్చోండి వదిన. నా ఆరోగ్యం గురించి వదిన ఎంత శ్రద్ధ, షుగర్ వస్తుందేమోనని భయపడి ఇప్పటి నుంచే షుగర్ లాంటి ఇస్తుంది. మీ అత్త కోడల ప్రేమ గురించి చాలా మంది దగ్గర విన్నాను వదినా. మీ కోడలు మీ పట్ల చూడే విధానము, మీరు మీ కోడలపై చూపించే ప్రేమ ఇప్పుడు చూస్తున్నాను. అంతా ప్రభుదయ వదిన. మన ప్రేమ, ఆయన ప్రేమ ఉంది. మన ప్రేమ. నేను బాప్తిసం తీసుకుంటాను వదినా. వదిన ఏంటి మార్పు? అమ్మ సంధ్య ఏంది ఇంత మార్పు ఏంటి? నిజమే అండి, అత్తయ్య పూర్తిగా మారిపోయారు. ఈ విషయం మొదట మీకే చెప్పాలని వచ్చారు. అవును వదినా, ఈ లోకంలో ఏ అత్త కోడలకి పడదు. నా కోడళ్ళు కూడా నేను ఏపించుకుని తినేదాన్ని, పైగా చర్చి అంటే చెదిరించుకునేదాన్ని. కానీ ఆ ప్రభుదూత నా కల్లో కనిపించి నాకు జ్ఞానోదయం చేశాడు. నిజమా? అవును వదినా, మీలాంటి వారి ప్రేమ చూసినప్పుడు మీలాంటి వారిని చూసినప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ దేవుడే నా కళ్ళు తెరిపించాడు. మీతో పాటు రేపు క్రిస్మస్ కి చర్చికి వచ్చి బాప్తిసం తీసుకుంటారా? కదా, ఇంకా మార్పు చెందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపటి నుంచి వీళ్ళందరినీ చూసుకుంటాను. వారంతా కూడా మారుతారు. ఎప్పటికైనా దేవునిదే విజయం. ఈ క్రిస్మస్ కి అందరూ మారారు. వచ్చే క్రిస్మస్ కి ఎంతమందిలోనో మార్పు వస్తుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయామయ దయగల దేవాన్ని బంగారు పాదాలకి వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. మా అత్తమ్మకి నాయన మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఆమెను మార్చండి. మా భర్తలు దూర ప్రాంతాల్లో ఉన్నారు నాయన, అట్టి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మా అందరిలో ఐక్యతను ప్రేమను దయచేయండి. ప్రేమానురాగాల్ని మీరు కుమ్మరించమని అడుగుచూ ఉన్నాము నా తండ్రి. మాతో మీ సన్నిధి ఉంచండి దేవా. ఏం చేస్తున్నారో ఏమిటో, పేరుకు నలుగురు కోడలు ఉన్నారు, ఒక్క పని సరిగా చేయరు. లేచారో లేదో ఇంకా. ఏంటో అత్తయ్య గారు అస్తమానం కాఫీ కాఫీ అంటూ మన తలకై తినేస్తున్నారు. ఇంట్లో పని వాళ్ళు ఉన్నా అత్తయ్య గారు మనల్నే పిలుస్తున్నారు చూడక్క. సర్లే, మనం కూడా వెళ్దాం పదండి చెల్లి. మీరు ప్రార్థన చేసుకోండి, అత్తయ్య గారికి నేను కాఫీ ఇచ్చొస్తాను. లేచారా లేదా ఇంతవరకు? అత్తయ్య, మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఇదిగోండి కాఫీ. ఒకటే ప్రార్థన ప్రార్థన అంటూనే ఉంటారు. సర్లే, మ్యాటర్ విన్నారా? పాల్ గారు మీటింగ్స్ పెడుతున్నారంట. ఎప్పుడండి? 29, 30, 31. మనం వెళ్దామా? వెళ్దాం అత్తయ్య. కానుకలు దశంభాగాలు కూడా ఇద్దాం అత్తయ్య. సర్లే, కానుకలు దశంభాగాలు అంటా ఉంటారు, అది నాకు తెలుసు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు కదా, వెళ్ళండి, బయలుదేరండి. నాకు కొంచెం టికెట్ పెట్టేసి. అలాగే అత్తయ్య. వెళ్ళాలనుకున్నాం అత్తయ్య. సరే, నాకు కొంచెం టికెట్ పెట్టి వెళ్ళండి. ఇదిగో క్లాసు. ఎవరు తీసుకెళ్తారు? తింటారా? అసలు పొదుపు చేయడం తెలుస్తుందా మీకు? తీసుకెళ్ళి ఒకటి బెటరా. అత్తయ్య గారు ఇదిగోండి టిఫిన్, కొన్ని తీసేసాను, తినండి. చట్నీ ఎవరు వేస్తారు? చట్నీ మీ తాత వేస్తాడా? మరి తెలుగునా మీ తాతనే? మర్చిపోయాను అత్తయ్య. మర్చిపోతా ఉంటావు లేస్తామా? అత్తయ్య గారు ఇదిగోండి వేస్తున్నావా? కొంచెం ఇలా చేస్తే ఎట్లా? నేనేమో కష్టపడి పొదుపు చేస్తుంటాను, మీరు మాత్రం ఇలా చాలే వస్తా ఉన్నావు. సరే, మీరు ఎక్కడికో వెళ్ళాలన్నారు కదా, ఎక్కడికో వెళ్ళండి.
వెళ్ళాలనుకున్నాం అత్తయ్య. సరే గాని బస్సులు ఆటోలు గట్రా కనిపిస్తే ఎక్కమాకండి. అసలే రోజులు బాగా లేవు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దారి పొడుగుతో నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా జాగ్రత్తగా అలాగే అత్తయ్య. తీసుకెళ్ళండి. డబ్బులు ఏమన్నా కావాలా? ఇలా నడుచుకుంటా రూపాయి కూడా ఇవ్వదు. మన భర్తలు దుబాయ్ నుంచి వేలకు వేలు పంపిస్తుంటే అత్తయ్య గారు వాటిని బీరువాలో దాచుకోవడమే సరిపోతుంది. ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వదు. పొద్దున చూసావా చెల్లి, అత్తయ్య గారు టిఫిన్ దగ్గర ఎంత రాద్ధాంతం చేశారో. అవునక్క, నాకు బాగా వినపడింది. ఎప్పుడు ఉండే గొడవలే కదా ఇవి. పదండి, టైం అయింది, వెళ్దాం. ఏం చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ఆ దేవుడే మారుస్తాడు. మీ 10th క్లాస్ ఇంటర్ మార్క్ లిస్టులు బాగానే ఉన్నాయి. నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి. అలాగే మేడం. పొద్దున్నే లేసి ఏం చేస్తారు? మా అత్తయ్య గారితో తిట్లు తినడమే మా పనండి. పొద్దున ఎలా చేస్తారు? మా అత్తయ్య గారిని చూసి నేర్చుకుంటాం మేడం. తాజ్ మహల్ ఎక్కడుంది? అది కూడా తెలీదా? భూమి మీదే ఉంది. నైట్లు ఎలా వస్తుంది? మా అత్తయ్య గారితో 2 గంటలుంటే ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుందండి. మీ అత్తగారంటే అంత ఇష్టమా? అంతలా పొగుడుతున్నారు. చాలా ఇష్టం. మీ అత్తగారిని బాగా చూసుకుంటున్నారంటే మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. మా కంపెనీని కూడా లాభాల బాటలో నడిపిస్తారు. మీకు ఉద్యోగం గ్యారెంటీ. థ్యాంక్స్ మేడం. రేపు ఉదయమే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. అలాగే మేడం. శాలరీ ఎంత మేడం? 20,000 ఉంటుంది. ఓకే మేడం. జాబ్స్ వచ్చేసాయి కదా చెల్లి, అత్తయ్య గారు చాలా సంతోషపడతారు కదా. అయ్య బాబోయ్, అత్తయ్య ముక్కు వెలిగిపోతుందక్క. అవునక్క, చాలా సంతోషపడతారు అత్తయ్య గారు. చూద్దాం ఆవిడ ఎంత సంతోషపడతారో ఏంటో. సర్లే, మా కోడలకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? ఎంత ఉంటది? 1 లక్ష ఉంటుందా? 80,000. సర్లే, నేను పొగిడాను కదా. బాగున్నారమ్మా? బాగున్నా. అందరూ బాగున్నారమ్మా? కూడా బాగానే ఉన్నారు. బాగున్నారమ్మా. మీ కోడలకు ఉద్యోగం వచ్చిందని తెలిసిందమ్మా. అవును, వచ్చిందమ్మా. ఇంత లోపల మీ దాకా వచ్చేసింది మ్యాటర్. మా కోడలకు కాకపోతే ఇంకెవరు? అంతా దేవుని కృపమ్మా. దేవుని కృపలే అమ్మా, కాదని ఎవరన్నా. సర్లే కానమ్మా, మీరేందమ్మా ఈసారి మందిరంలో అసలు కనిపించడం లేదు? ఎందుకని? పోయిన సంవత్సరం క్రిస్మస్ కేగా వచ్చాము. రోజు రావాలంటే మేము ఆడొచ్చాము. ఈసారి క్రిస్మస్ వస్తాంలే. మనం పండగ క్రైస్తవులుగా ఉండకూడదమ్మా. ప్రతి దినం దేవుని మందిరంలో కనబడాలమ్మా. చెప్తున్నారు కాబట్టి వస్తాంలే పాస్టర్ గారు. రేపు ఆరాధనలో ఖచ్చితంగా కనబడాలమ్మా. మీ కోడలను కూడా తీసుకురండమ్మా వచ్చేటప్పుడు. సరే సరే, మీరు అంతగా చెప్తున్నారు కదా, కాదని ఎట్లా అంటాము. కనిపిస్తాంలే. ఉంటానమ్మా మరి. సరేనమ్మా. కాఫీ కూడా పెట్టేయలేదు. కొన్ని పాలు ఉంటాయి, నేను కాసుకొని తాగేసేలే అమ్మా. పాస్టర్ గారు వచ్చారుగా, మరీ చెప్పెళ్తున్నారు. ఈ రోజు మనం ఆరాధన జీసస్ గివింగ్ హోలీ లైఫ్ చర్చ్ లో ఏదో మీటింగ్స్ జరుగుతున్నాయంట. ఆవిడ వచ్చి పదే పిలుస్తున్నారు. వెళ్ళొద్దాంలే, వెళ్ళకుంటే ఫీల్ అయిపోతుంది మళ్ళీ. అలాగే అత్తయ్య. ఏదో ఈ రోజు మనల్ని ప్రార్థనకి రమ్మని పిలుస్తున్నారు అత్తయ్య గారు. అవునక్క. ఏంటి కాళ్ళు చలిపేస్తున్నాయి. సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మత్తయి సువార్తలు 5వ అధ్యాయంలో ధన్యతల గూర్చి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునకు స్వతంత్రించుకుందురు. గలవారు ధన్యులు, వారు తృప్తిపరచు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. కొద్దిపాటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్న మార్తమ్మ గారు. మీ పాస్టమ్మ గారు ఎప్పుడు నా పేరే చెప్తారు. ఎంతమంది ఉన్నారు, ఎవరికోరు చెప్పొచ్చుగా. సరే, మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రభా, ప్రేమ మైడ, కృపామైడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇక్కడ ఉన్న పాస్టమ్ గారు అస్తమానం దశంభాగాలు అంటారు, అస్తమానం కానుకలు అంటారు, కృతజ్ఞత కానుకలు అంటారు, తమాషాలు అంటారు. ఆడ ప్రభా, నీవు మేము మీరిచ్చిన మీకే ఇచ్చేస్తే మీరు ఫీల్ ఎవరయ్యా.
అందుకే మేము దాచేసుకున్నాం నాయన. ఎప్పటికీ నా బీరువాలో డబ్బులు కాజేయమనే చెప్తుంటారు నా కోడలు కానీ ఈ పాస్టమ్ గారు కానీ. నేను కష్టపడి దాచుకుంటుంటే ఇళ్ళన్నీ ఖర్చు పెట్టడానికి తయారయ్యాను. ప్రభా ఇన్ని మీరు చూస్తూ ఉండండి ప్రభా. మేము ప్రభా దారిలో వస్తున్నాం కదా, బస్సులు ఆటోలు గట్రా కనిపెడితే మేము ఎక్కకూడదు ప్రభా. మేము నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. 1 సంవత్సరం వచ్చే చొప్పులు 2-3 సంవత్సరాలు వచ్చేలాగా చూడండి ఆయన. ఎందుకంటే గబాలు అరిగిపోకూడదు ప్రభా. నేను ఆడస్తమానం వీళ్ళకి కొనిస్తుండేది. అసలే క్రిస్మస్ మా ముందుంది ప్రభా. మా కోడళ్ళు చీరలు కొనమంటారు, నగలు కొనమంటారు, షాపింగ్లు చేయమంటారు. వీళ్ళకి ఎంతసేపు నా డబ్బులు అయిపోగొట్టడమే పని ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి, వారితో మాట్లాడండి, వారితో మీరే మాట్లాడి సహాయం చేయండి ప్రభా. అలాగనే తండ్రి మా కోడళ్ళ కుటుంబాలని మా కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి బాబు. మీకే స్తుతులు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మర్చిపోకుండా ఎవరిని మీరు మర్చిపోతే ఎట్లా బాబు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉండండి, మాకు తోడుగా ఉండండి, ఇంకా మీదటగా కూడా తోడుగా ఉంటారని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి గారు. ఆమేన్. దేవునికి దశంభాగాలు ఇచ్చేవారిగా ఉండాలి. ఒకరికొకరు ప్రేమ వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. వందనాలమ్మా. మన న్యారటూరులో జీసస్ గివింగ్ హోలీ లైఫ్ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు రాండమ్మా. మీ అత్తని కూడా ఒప్పించి తీసుకురండమ్మా. ఏంటి అత్తమానం ఒప్పిస్తాం అంటుంటారు. మందిరంలో కూడా ముచ్చట్లే. రండి ఇంటికి వెళ్ళి తొందరగా పనులు చేసుకుందాం. ఎప్పుడు మాటలే. అలాగే అత్తయ్య. రండి ఎంతగానే బస్సులు ఆటోలు అవి ఎక్కబాటుగా నడుచుకుంటూ వెళ్ళండి, నడుచుకుంటూ రండి. అలాగే అత్తయ్య. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అత్తయ్య గారు వెళ్ళే మనము ఎన్ని బాధలు పడినా మనకి ఇబ్బందులన్నీ తక్కువ కదా చెల్లి. అత్తయ్య గారికి డబ్బులంటే చాలా ఇష్టం కదక్క, అందుకే మనకి ఇవ్వడానికి ఇష్టపడరాను. చూసావా అక్క, అత్తయ్య గారు ఏమని ప్రార్థన చేశారు? ఏంటి మేడం పిలిచారంట? మీకు శాలరీ ఇద్దామని పిలిచానమ్మా. పాపా మొదటి జీతం కదా ఇది. మీకు మంచిగా షాపింగ్ చేసేవాళ్ళు గుడ్డుగా కొనుక్కోండమ్మా, బాగుంటది. అలా ఇస్తారా? సరే ఓకే మేడం. అవునా? జీతాలు వచ్చాయి కదా అత్తయ్య గారు. మందిరంలో దశంభాగాలు కానుకలు ఇద్దాం అత్తయ్య గారు. అవన్నీ నేను తర్వాత చూసుకుంటాలే, మీరు వెళ్ళండి. చూసిన మొదలుకొని అడిగింది నా తెలుసుకోండి. అలాగే అత్తయ్య గారండి. ఏమంటో చెప్పు. అస్తమానం అత్తయ్య అనుకుంటే చెప్పే. ఏమన్నా పొదుపు చేయడం తెలుస్తుందా నీకు? తక్కువ తినండి అని ఎందుకు చెప్తున్నాను నేను? అస్తమానం కానొకటమే కానీ కుదిర్చేది లేదా మీరు? సరే నా బుర్ర తినకుండా ఇవన్నీ పోయి వంట చేయండి. ముందు నాకు ఆకలి వేస్తుంది. అలాగే అత్తయ్య. అయ్య బాబోయ్, ఇప్పుడు వంట ఎలా చేయాలి? ఇంట్లో ఉన్న కొద్ది బియ్యం వరకే అత్తయ్య వరకు వండి మనం అలాగే ఉందాం అక్క. నువ్వు చెప్పినట్టే చేద్దాం చెల్లి. అలాగేనక్క. పదండి. అవునక్క బాబు. మేడం ఏంటి మేడం పిలిచారంట? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. ఏమైంది మేడం? పై ఆఫీసులకి మీరు చేసే పని నచ్చలేదంట. ఉద్యోగులు తీసేయమని చెప్పారు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎలాగండి? అదేంటండి మేడం గారు, మేము జాబులకైతే లేటుగా వస్తున్నాం కానీ పని బాగానే చేస్తున్నాం కదండి. ఉన్నట్టుండి మా ఉద్యోగాలు తీసేస్తే మా అత్తయ్య గారు చాలా బాధపడతారండి. నేను పై అధికారులతో ఒకసారి మాట్లాడి మళ్ళీ చెప్తాలేమ్మా మీకు. అలాగే మేడం. జాబులు పోయినాయి కదా చెల్లి, అత్తయ్య గారు ఏమంటారో ఏంటో. అవునక్క, ఏమంటారో. నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య గారిని చూడాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా. ఏం చెప్పినా అత్తయ్య గారు మనం తిడతానే ఉంటారక్క. నాకైతే చాలా భయం వేస్తుంది అక్క అత్తయ్య గారితో మాట్లాడాలంటే. ఇవాళ ఎలాగైనా మన పని అయిపోతుంది. ఏమైంది? అత్తయ్య గారు
అత్తయ్య గారు ఏంటో చెప్పండి. అస్తమానం అత్తయ్య గారు అనొద్దు. మరి ఏంటో చెప్పి ఆడవండి. ఉద్యోగాలు పోయినాయా? మీ మొక్కలకి ఉద్యోగాలు ఏందని నేను అప్పుడే అనుకున్నా. పోతే పోయినాయి, కానీ దరిద్రం వదిలిపోయింది. మీరే కదా అత్తయ్య మన జీతాలు వచ్చినప్పుడు మొదటిగా దశం భాగాలు కానుకలు ఇద్దామంటే ఇవ్వలేదు. ఎప్పుడు మా మాట విన్నారు కనుక మీరు. అంటే నా మాటకి ఎదురు చెప్తారా మీరు? నా మాటకి ఎదురు చెప్పే వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు. అసలు వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి. అత్తయ్య గారు అలా కాదండి, మా మాట వినండి. అదేం లేదు, అది లేదు, ఇది లేదు. ఇంట్లో మా భర్తలు కూడా లేరు కదండి. లేకపోతే ఏట్లోకి వెళ్ళండి, నాకెందుకు? ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్తాం, ఎవరింటికని వెళ్తాం? ఇప్పుడు మనకు దిక్కెవరు? దేవుడే దిక్కు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారమ్మా. అయ్యో అలాగన్నారా? రాండమ్మా మా ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకులేమ్మా, మా వల్ల మీకు ఎందుకు ఇబ్బందులు? రాండమ్మా వెళ్దాం. మీ అత్తయ్య గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ దేవుడే మారుస్తారు మీ అత్తయ్య గారిని. వెళ్దామా చెల్లి? సరే అక్క, వెళ్దాము. ఏమే చిన్నములు, ఇట్రాయే, కొంచెం నీళ్ళు ఇవ్వవే, ఒక టాబ్లెట్ ఇవ్వవే తల్లి, ప్రాణం పోతుంది. పోవే ముసలి తగిన చేస్తే జరిగింది. అయ్యో నా బంగారం. అయ్యా ఏసయ్యా, ఎక్కడున్నావయ్యా? నాకు దిక్కు ఎవరు? ఏసయ్యా రాయా, ఏసయ్యా రాయా, ఏసయ్యా కాపాడయ్యా, స్వస్థపరచయ్యా. తల్లిలాగా చూసుకున్న కోడళ్ళని తరిమి కొట్టానయ్యా, ఆ శిక్ష అనుభవిస్తున్నాను నాయనా. కొన్ని మంచి ఇవ్వవే తల్లి, పోయేలా ఉంది. నీళ్ళు ఆస్తి అంతా నీ పేరు మీద రాసుకుని మా అమ్మకి తరివేసావు కదా, నీకు తగిన చేస్తే జరిగింది. పోవే ముసలిదాన. వసే నీ కడుపు చల్లగుండా ఒక రోజు నీళ్ళు తెచ్చి ప్రాణం పోతుంది. అయ్యో అత్తయ్య, వారం రోజులకి ఇలా అయిపోయారేంటి అత్తయ్య? అయ్యో అత్తయ్య గారు ఏమైందండి మీకు అలా ఉన్నారు? ఇప్పుడు తెప్పరిల్లిందే ప్రాణం తల్లి. అమ్మా నా ప్రాణం పోయేదే కాసేపు ఉండుంటే తల్లి. ఎట్టో మీరు వచ్చి నన్ను బ్రతికించారే, దేవుడి కృప వల్ల నేను బ్రతికి బట్టగట్టానే. మీ కోడళ్ళు కాదే నాకు తల్లి, బంగారు తల్లులు. నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టానమ్మా, మీ మనసు గాయపరిచాను తల్లి, నన్ను క్షమించండి అమ్మా తల్లి. మిమ్మల్ని కనీస అవసరాలు కూడా నేను తీర్చలేకపోయానమ్మా. ఒక అత్తగా మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో, గాయపరిచాను, అంతటికి శిక్ష నాకు ఆ దేవుడు వేసాడమ్మా. ఈ ఆస్తి అంతా నేను మీ మీదకి రాసేస్తాను తల్లి. అదేం కాదమ్మా, నేను చేసిన దానికి దేవుడు నాకు తగ్గ శిక్ష వేశాడు. మీరందరూ నేను నా బిడ్డలు లాంటి వాళ్ళు. ఇక నుంచి దేవుడికి మొదటిగా దశంభాగాలు, కానుకలు, కృతజ్ఞత కానుకలు అన్నీ ఇద్దామమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఇలా వచ్చారు? మీకు ఒక విషయం చెప్దామని వచ్చానమ్మా. అత్తయ్య గారండి, ఈవిడ మా మేడం అండి. మీ మేడం గారా? నేను ఎవరో మగవాడు అనుకున్నాను, ఆడావిడేనా? మీ కోడళ్ళు చాలా మంచివాళ్ళమ్మా. మంచివాళ్ళు అయితే ఉద్యోగుల నుంచి ఎందుకు తీసేశారమ్మా? ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చానమ్మా. పై అధికారులతో మాట్లాడాను. మీకు ఉద్యోగాలు మళ్ళీ చేర్పించుకుంటానన్నారమ్మా. అవునా? సరేనమ్మా. జీతాలు కూడా పెంచారు. రేపు ఉదయమే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సరేనమ్మా, ఉంటానమ్మా. చూసావా అత్తయ్య, మీరు మారారు, పోయిన జాబులు కూడా వచ్చాయి. ఇదంతా దేవుని కృపే అత్తయ్య. మా దేవుని కృపే. నా బుద్ధి మార్చాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉన్నాం. నాయటూరు జీసస్ గివింగ్ హోలీ లైఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయంట. మనం అందరము సమయానుకూలంగా వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. అలాగే అత్తయ్య. ఇక మీదట మీరు నా కోడళ్లే కాదు తల్లి, మీరు నా కూతుర్లమ్మా. పిల్లలందరికీ గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొడదాం. ఇలా చూడండి, చాలా కొద్ది సమయంలోనే ఈ నాటికని వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. మరి దైవ సేవకుడిగా నేను కూడా సంఘం తరఫున వారందరికి కూడా యేసు ప్రభువు సంతోషం. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.
ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకున్నా. అందరం తల ఉంచుకున్నా. ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని ఈ స్తోత్రాలు. ఈ క్రిస్మస్ యొక్క ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరినీ కూడా గుర్తెరగండి. ఈ కృపలతో నింపండి. ఈ సంఘాన్ని దీవించండి. మరి కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరినీ యేసు దేవుడా మీ సన్నిధానంలో బిడ్డలందరూ కూడా క్షేమాభివృద్ధిగా. మరి కమిటీ వారు స్త్రీలు చాలా డెకరేషన్ చేశారు. వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదటిగా ఆహ్వానం ఆ స్తుతి గీతాన్ని పాడిన శ్రీనివాసులకు కూడా మరి ప్రభుత్వం చక్కటి వారికి దైవ జ్ఞానమును బోధించి సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి మరి దోషణమ్మ దినకర్ని బట్టి మరి వారు ఎంతగానో ఆ పిల్లల ఎడలా చేసినటువంటి విధానానికి వారికి కూడా వారి కుటుంబానికి ఆశీర్వాదం తీసుకున్న తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో విజయబడిన పరిశుద్ధులకి యేసు ప్రభుల వారి మరి సజీవమైన కృపా దీవెనలు మనందరికి తోడే దీవించబడి ఆశీర్వదించబడిన గాక. అందరికి వందనాలు. ఈ కార్యక్రమం ముగిసింది.